ప్రతిదిన పరలోకమన్నా సెప్టెంబర్ 4. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. 1 యోహాను 4:18. నిజముగా భయం యొక్క ప్రాబల్యము ద్వారా గొప్పగా మోసపరచబడుచున్నాము మరియు భయపెట్టబడుచున్నాము. ఎవరైతే పూర్వ అనుభవం ద్వారా ప్రభువును గూర్చి తెలుసుకొనుటకు మరియు ఆయన కనుగొనలేకపోయిన చోట్లలో కూడా ఆయనపై నమ్మకం ఉంచుట నేర్చుకుని ఉన్నారో వారిపై ఇటువంటి ప్రాబల్యము ఉండదు. నిరుత్సాహపరచు భయము అనే పెద్ద ఆకారము గల రాక్షసిని చిన్న ఏటిలోని గులకరాయితో ఎదుర్కొనవలెనని వ్రాయబడి ఉన్నది. విశ్వాసమను ఒడిసె ద్వారా వాక్యపు వాగ్దానములు ముందుకు నడిపించబడవలయును. అట్టి బలము ద్వారా మన విరోధిని వధించగలము మరియు వాని యొక్క ఆధిపత్యము నుండి కూడా ఆ విడుదల చేయును. అందువలన దేవుని వాక్యం అనే కవచమును ధరించుకొని ఆయన యొక్క కర్ర మరియు దండముపై నమ్మిక ఉంచిన ఎడల మనము ధైర్యవంతుల మగుదుము. మరియు దావీదు ఫిలిష్తీయులకు బదిలిచ్చినట్లు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చిచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. 1 సమూయేలు 17:45. మనము కూడా క్రైస్తవులని చెప్పుకొని మోసపరచు వెవ్వేరు తెగల యొక్క పోరాటమునకు జవాబు ఇయ్యవచ్చు. 1 సమూయేలు 17:45-47 వరకు. రీప్రింట్ నంబర్ 3231. ఈరోజు లోతైన విశ్లేషణకు స్వాగతమండి. మనమొక చాలా ప్రాథమికమైన మానవ అనుభవం గురించి మాట్లాడుకుందాం. అదే భయం. అవును. మరి ముఖ్యంగా ప్రేమ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, అది దైవ విశ్వాసం కోణం నుండి చూద్దాం. చాలా ఆసక్తికరమైన అంశం. మన దగ్గరున్న మూలం 1 యోహాను 4:18 నుంచి ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. దానితో పాటు రీప్రింట్ 3231 నుండి ఒక వ్యాఖ్యానం కూడా. ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అనే ఆలోచన ఉంది కదా, దాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. సరే, అలాగైతే దీన్ని కొంచెం విడదీసి చూద్దామా? మూలవాక్యం ఏమంటుందంటే, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఎందుకంటే భయం బాధను కలిగిస్తుంది. ఇక్కడ పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటి అసలు? అది భయాన్ని ఎలా తీసేస్తుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. మూలం ప్రకారం చూస్తే పరిపూర్ణ ప్రేమ అంటే అది కేవలం ఒక ఫీలింగ్, ఒక భావోద్వేగం కాదు. అవునా? ఇది దేవునిపై పూర్తి నమ్మకం, ఆయన స్వభావాన్ని బాగా లోతుగా తెలుసుకోవడం ద్వారా వస్తుంది. అంటే దేవుడు నమ్మదగినవాడు, మనల్ని కాపాడతాడు అనే ఒక సంపూర్ణ విశ్వాసం అన్నమాట. భయం బాధను కలిగిస్తుంది అని ఎందుకంటున్నారంటే, అది దేవుని నుండి శిక్ష వస్తుందేమో, తీర్పుంటుందేమో అనే ఆందోళనతో ముడిపడి ఉంటుంది. సరే, పరిపూర్ణ ప్రేమేం చేస్తుందంటే ఆ శిక్షా భయాన్ని తీసేస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ, ఆయన క్షమాపణ మీద నమ్మకం కుదురుతుంది కాబట్టి. అంటే ఇది అనుభవంతో పెరిగే నమ్మకమని మీరంటున్నారు. మూలం కూడా భయం చాలా శక్తివంతమైనది, కొన్నిసార్లు మనల్ని కదలకుండా చేసేంత ప్రభావం చూపుతుందని ఒప్పుకుంటున్నట్టుంది కదా? ఖచ్చితంగా. భయం నిజమే, దాని పట్టు గట్టిగానే ఉంటుంది అని మూలం కూడా గుర్తిస్తోంది. అయితే ఎవరైతే గత అనుభవాల్లో ప్రభువు ఎంత నమ్మదగినవాడో రుచి చూశారో వాళ్లకి, అంటే అర్థంగాని పరిస్థితుల్లో కూడా ఆయనను నమ్మడం నేర్చుకున్న వాళ్లకి ఆ భయం పట్టు కొంచెం సడలిపోతుంది. ఈ ప్రేమ ఏదో పుస్తకాల్లో చదివేది కాదు, జీవితానుభవం ద్వారా బలపడేది. ఆసక్తికరంగా ఉంది. ఈ భయాన్ని, ఈ రాక్షసుడిని ఎదుర్కోడానికి మూలం ఒక నిర్దిష్టమైన పద్ధతిని సూచిస్తున్నట్టుంది. అదే ఏమని వ్రాయబడి ఉన్నదనగా అనే వాక్యపు రాయిని. ఇది కొంచెం వివరించండి. అవును, ఇది మనల్ని నేరుగా దావీదు గొలియాతు పోలిక దగ్గరకు తీసుకెళ్తుంది. చూడండి, మూలం ప్రకారం విశ్వాసం అనేది మన వడిసల లాంటిది. వడిసల, ఓకే. దేవుని వాగ్దానం లేదా ఆయన మాట, లేఖనం అనేది మనం ఆ వడిసలలో పెట్టి విసిరే రాయి. ఇప్పుడు గొలియాత్ ఎలా వచ్చాడు? తన కత్తి, ఈటె, బల్లెం అంటే భౌతిక ఆయుధాలతో, భయపెట్టే శక్తితో ముందుకొచ్చాడు.
అతడు ఆనాటి వ్యవస్థకు ఎదురులేని అధికారానికి ఒక ప్రతీకలా నిలిచాడు. మరి అప్పుడు దావీదెలా స్పందించాడు? తను కేవలం చిన్నపిల్లాడు, గొర్రెల కాపరి కదా. అదే, దావీదు తన శారీరక బలం మీద ఆధారపడలేదు. మూలం నొక్కి చెప్పేదిదే. దావీదేమన్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను వస్తున్నాను అన్నాడు. ఓ అంటే తన బలం తనది కాదు, అది దేవుని వాగ్దానాల నుండి, ఆయన మీదున్న నమ్మకం నుండి వస్తోందని ప్రకటించాడు. మూలం దీన్నే భయాన్ని ఎదుర్కోవడానికి ఒక మోడల్గా చూపిస్తోంది. అంటే భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు మన శక్తితో కాకుండా దేవుని మాట మీద ఆధారపడి ఎదుర్కోవడం. కాబట్టి ఇక్కడ విషయం ఏదో గుడ్డి నమ్మకం కాదు, ప్రత్యేకంగా దేవుని మాటపై, ఆయన ఇచ్చిన వాగ్దానాలపై ఆధారపడిన విశ్వాసం అని స్పష్టమవుతోంది. ఇది కీర్తనకారుడు చెప్పినట్టు, ఆయన దండం, ఆయన కోల నాకు ధైర్యాన్నిస్తాయి అన్న మాటల్ని గుర్తుచేస్తోంది. సరిగ్గా ఆ దండం, కోల దేవుని మార్గదర్శకత్వానికి, ఆయన సంరక్షణకు గుర్తులు. వాటిపై ఆధారపడటం అంటే మన సొంత బలం మీదో తెలివితేటల మీదో కాకుండా ఆయన నడిపింపు మీద ఆధారపడటం. ఇలా చేసినప్పుడు భయం మన మీద అధికారం కోల్పోతుంది. ప్రేమ అంటే దేవునిపై ఆ పూర్తి నమ్మకం భయాన్ని దాటి వెళుతుంది. కాబట్టి ఈ లోతైన విశ్లేషణ నుండి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిందేంటి? పరిపూర్ణ ప్రేమ అంటే దేవుని మీద పూర్తి విశ్వాసముంచి ఆయన మాట మీద ఆధారపడటం, భయాన్ని, అది తెచ్చిపెట్టే బాధను నిజంగా తరిమేయగలదు. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఆచరణలో పెట్టాల్సిన వ్యూహం. అవును, దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే గనక జీవితంలో మనం ఎన్నో రకాల భయాలు ఎదుర్కొంటాం. అవి డబ్బు గురించిన భయం కావచ్చు, ఆరోగ్యం గురించిన ఆందోళన కావచ్చు, బంధాల్లో గొడవలు కావచ్చు. నిజమే. వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆయుధం ఉందని ఈ మూలం చెబుతోంది. అదే విశ్వాసం మరియు దేవుని వాగ్దానాలు. అంతిమంగా ఈ విశ్లేషణ నుండి గుర్తుంచుకోవలసిన కీలక అంశమేమిటంటే, భయం ఎంత బలంగా, పెద్దగా కనిపించినా దావీదు గొల్యాతును ఓడించినట్టే విశ్వాసంతో కూడిన ప్రేమ దాన్ని జయించగలదని ఈ మూలం మనకు భరోసా ఇస్తోంది. ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. చూడండి, మూలం మనకు విశ్వాసం అనే వడిసల, దేవుని వాక్యం అనే రాయి ఇచ్చింది. బాగుంది. కాని ఆచరణలో, అంటే రోజువారీ జీవితంలో మన నేటి గొల్యాతులను, అది ఉద్యోగముంటుందో పోతుందో అనే భయం కావచ్చు, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన కావచ్చు, లేదా మన వ్యక్తిగత బలహీనతల గురించిన సందేహాలు కావచ్చు, వీటిని ఎదుర్కోవడానికి ఆ నిర్దిష్టమైన సవాలుకు సరిపోయే వాగ్దానాన్ని, సరైన రాయిని మనం ఎలా ఎంచుకోవాలి, దాన్ని ప్రభావవంతంగా ఎలా ప్రయోగించాలి? ఇది ఖచ్చితంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈనాటి లోతైన విశ్లేషణ ఇంతటితో ముగిసింది.